హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మంజుతో ముచ్చట్లు. ముచ్చట్లు మొదలుపెడదామా? హలో, ప్రీవియస్లో పార్ట్ 1 చూసుంటారు కదా, దాని కంటిన్యూషన్ ఇది పార్ట్ 2. ఆఫ్టర్ వంటలు గట్ట చేసిన తర్వాత అందరూ వచ్చకముందే నేను దీపం గట్ట వెలిగించేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగే పూజ అయిపోయింది. నేను లలిత సహస్రనామం మణిదీప వర్ణన చేపిద్దాం అనుకున్నాను కాబట్టి అందరినీ ముందే పిలిచాను. కొంచెం 10 కల్లాగా భోజనాలు కూడా పెట్టుకుంటున్నాం. 7 మెంబర్స్కి కూడా 7 మెంబర్స్కి పెట్టాలి ఖచ్చితంగా ఈ పూజకి. మా ఆంటీ వాళ్ళు మా మమ్మీ ఫ్రెండ్స్ అందరూ కొంచెం వచ్చి ఫుడ్ ప్రిపరేషన్లో గట్ట హెల్ప్ చేస్తున్నారు. మా నాన్నమ్మ బూరెలు చేసిన అంతనూ వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ కొన్ని చేయాల్సినవి ఉంటే అవన్నీ పెండింగ్గా ఉంటే అవన్నీ చేస్తారు. దాని తర్వాత అందరూ 7 మెంబర్స్ నేను పిలిచిన వాళ్ళు అందరూ వస్తారు. సో వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి మొత్తం పసుపు రాసి పారాయణి పెట్టాను. చాలా బాగుంటుంది పసుపు రాసి పారాయణి పెడితే. అమ్మవారు అంటేనే పసుపు పారాయణి కదా. సో నేను పారాయణి పసుపు వచ్చిన ప్రతి ముత్తైదువుకి 7 మెంబర్స్కి భోజనం వాయినం ఇస్తానని పిలిచాను కాబట్టి లలిత సహస్రనామం చదవడానికి పారాయణం చదవడానికి ఇలా పారాయణి పసుపు పెడితే చాలా మంచిది కదా. సో నేను అందరికీ కలిపి ఇలాగే పెట్టాను. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 చూడండి. ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా చేశాను, ఎలా డెకరేషన్ చేశాను, ఎలా పిలిచాను అంతా ముందు వీడియోలో ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇలా నేను నెక్స్ట్ రోజు మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసి మా మమ్మీ అలా పక్కన ఫుడ్ గట్ట ప్రిపేర్ చేస్తున్నారు. నేను వచ్చిన వాళ్ళందరికీ ఇలా పసుపు పారాయణి కట్ట అన్నీ పెట్టేశాను. మా అత్త మొత్తం మా రిలేటివ్స్ అందరూ అత్త పిన్ని వాళ్ళే అందరూని 7 మెంబర్స్కి నేను తాంబూలం ఇవ్వాలి ఈ పూజకి ఖచ్చితంగా. ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే ఒక బుక్ చూపిస్తాను, దేవుడి మొదలు ఉంటుంది. ఆ బుక్లో ఉన్నంత ఎలా ఉంటుందో అలా పూజ చేసేసుకొని మనం ప్రసాదం కట్ట నివేదనం చేసి వచ్చిన 7 మెంబర్స్కి ఇలా పసుపు రాసి పారాయణ రాయాలి. మా ఆంటీ వాళ్ళు వీళ్ళందరికీ మా ఆంటీ అయితే ఏకంగా బూర్లు చేసిన దాంతోనే వచ్చేసింది. ఎంత కళగా ఉంటుందో కదా ఇలా పసుపు రాసి పారాయణ పెడితే కాళ్ళు. నాకైతే చాలా ఇష్టం పసుపు రాసుకొని పారాయణ పెట్టుకోవడం అంటే. మీలో ఎంతమందికి ఇష్టం పసుపు రాసి పారాయణం పెట్టుకోవడం? చేతులు కాళ్ళు చాలా నిండుగా ఉంటే నాకు చాలా ఇష్టము. అందరూ మా నాన్నమ్మ తను అందరికీ మంచిగా పెట్టాను. ఒకరి తర్వాత ఒకరికి ఎలా పెట్టేసిన తర్వాత వాళ్ళందరూ లోపల కొంచెం పళ్ళు ఏమన్నా ఉంటే వాటికి హెల్ప్ చేసేస్తున్నారు. మొత్తం అందరూ మా ఇంట్లో ఏ పూజ కాదు, ఎవరింట్లో ఏం పూజ అన్నా సరే కొంచెం ముందుగా వెళ్ళి వాళ్ళకి మేము హెల్ప్ చేస్తామో వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. అలా చేసుకుంటే యూనిటీగా వర్క్ చేసుకుంటే చాలా తొందరగా కూడా అయిపోద్ది. సో మేము ఏమైనా పూజలు చేసుకోవడానికి అసలు భయపడం. ఎందుకంటే మా అత్త వీళ్ళందరూ కలిపి చేతులు వేస్తే నిమిషాల్లో అయిపోద్ది ఏ పని అన్నా సరే. మేము చాలా వంటలు వండాము. అవన్నట్లకి మా మమ్మీయే మ్యాక్సిమం చేస్తారు, మా మమ్మీ నానమ్మ. నెక్స్ట్ మా అత్తలు కొన్ని ఏమన్నా పెండింగ్స్ ఉంటే అవన్నీ చేస్తారు. ఇక్కడ అందరికీ పెట్టేశాను. ఇంకొక ఆంటీ రాలేదు, కొంచెం లేట్గా వచ్చారు. దానికంటే ముందు మా నాన్నమ్మ నాకు మొత్తం రాసేస్తుంది. కాత్యాయని దేవులందరికీ పారాయణ పెట్టిన తర్వాత అసలైన కాత్యాయని దేవి పసుపు రాసి పారాయణ పెట్టుకోకపోతే ఎలాగ చెప్పండి. నేను కూడా మంచిగా పసుపు రాసుకొని పారాయణ పెట్టేసుకున్నాను. నాకు చాలా ఇష్టం. చూసారా కాళ్ళు ఎంత నిండుగా ఉన్నాయో మంచిగా. నేను అలాగే రెడ్ శారీ రెడ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను. అవే చూపిస్తున్నాను ఇక్కడ. నాకు చాలా హ్యాపీ వస్తుంది ఏమన్నా పూజ ఇలాగా అందరితో కలిసి సెలబ్రేషన్ చేసుకుంటే. ఆంటీ కూడా వచ్చేసారు మొత్తానికి, ఆవిడకి కూడా రాసేసాను. అందరూ పెండింగ్స్ వర్క్స్ అన్నీ పూజ చేసుకున్న తర్వాత మా మమ్మీ చిన్న పనులు ఉంటే చూసుకుంటుంది. ఇక్కడ అందరూ లలిత సహస్రనామం పారాయణి మణిదీప వర్ణన చదవడానికి రెడీగా ఉన్నారు. నేను అంతా సిద్ధం చేసుకొని నేను కూడా కూర్చొని వాళ్ళతో పాటే మణిదీప వర్ణన లలిత సహస్రనామం చదవడానికి పిలిచాను కాబట్టి పిలిచేస్తున్నాను. ఏమన్నా ఆయిల్ కట్ ఏమన్నా వేయకపోతే అప్పటికి అడ్జస్ట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాను. ఎందుకంటే కూర్చున్నది వచ్చి అలసేపు మళ్ళీ లేకం కదా. సో అందుకని చెప్పేసి అవన్నీ చేసుకుంటున్నాను. అప్పటికి వీళ్ళు స్టార్టింగ్ ప్రార్థనతో స్టార్ట్ చేశారు. మా మమ్మీ వాళ్ళు ఎవరింట్లో గృహప్రవేశం అయినా లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా మణిదీప వర్ణన లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం కాలటి ఇవన్నీ మంచిగా చేస్తారు. అలా అని చెప్పేసి నో మనీ, ఓన్లీ డివోషనల్గా భక్తితో మాత్రమే చేస్తారు. చాలామంది ఇంటికి కూడా వెళ్ళి పాడతారు. సో నేను వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి గంధం కుంకుమ పెట్టేస్తున్నాను. గంధం రాస్తారు కదా మెడకి. సో చందనం రాసేసి గంధం రాసి బొట్టు పెట్టాను. అందరికీ ముత్తైదువులందరికీ బొట్టు పెట్టాను ఇక్కడ.
వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి. సో వీళ్ళు లలిత సహస్రనామం స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఒక పక్క నుంచి బొట్లు అవన్నీ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. రిమైనింగ్ ఏమన్నా వర్క్ ఉంది, మా మమ్మీని ఇంకో ఆంటీ హెల్ప్ ఉన్నారు, అక్కడ ఇద్దరు కలిపి చేసేస్తున్నారు. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కాబట్టి. ఇక్కడ మా పిన్ని వీడియో చేస్తుంది, నాకు తనకు కూడా పెట్టాను. తను హెల్ప్ చేస్తారు బాగా. తను మా అత్త, అందరికీ బొట్లు అయితే పెట్టాను. ఇక్కడ ఈ పూజకి 7 మెంబర్స్ అని చెప్పాను కదా, 7 మెంబర్స్ని పిల్లాలి. అలాగా వాళ్ళకి వాయినం ఇచ్చి ఫుడ్కి ఇన్వైట్ చేయాలి. ఆంటీకి గంధం రాయడం మర్చిపోయినని పిలిచాను, వెనక్కి వచ్చారు. ఆంటీ మా మమ్మీ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి. ఆయన కూడా ఇక్కడ పొట్టి పెట్టించుకుంటున్నాను, అయిపోయింది. నెక్స్ట్ నేను కూడా చందనం పెట్టుకుంటున్నాను. అసలు పూజలో ఈ చందనం రాస్తే అమ్మవారి ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ చేశారు. నేను కూడా వాళ్ళతో కూర్చొని కలిసి వాళ్ళతో పాటు లలిత సహస్రనామం అయితే చదివాను. నాకు లలిత సహస్రనామం చాలా పవర్ఫుల్, ఎంత మంచిదో మీరు ఒకసారి ట్రై చేయండి. నేను 41 days చదివాను. ఎంత గుడ్ వైబ్స్ వస్తాయంటే ఏదో మంచి విషయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నాకు అలాగా ఈరోజు ఎలాగ నా అమ్మవారి పూజ ఎలాగ చేసుకున్నాను కదా, ఎలాగ వాయినాన్ని పిలిచాను కదా, మా మమ్మీ వాళ్ళు వీళ్ళు ఎలాగ పాడతారు. సో మన ఇంట్లో కూడా ఇలా పెట్టించుకుందామని చెప్పేసి నేను లలిత సహస్రనామం మందిప్ పనులను చదవడానికి మా అత్త వీళ్ళందరినీ రమ్మన్నాను. వీళ్ళందరూ చదువుతున్నారు ఇక్కడ. చారు రూప చారు భాష చారు చంద్రకళాధర చరాచర జగన్మాత చక్రరాజనికేంద్ర పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచభూత సమస్ృతిని చిన్మయీ పరమానంద విజ్ఞాన రూపిణి జ్ఞాన జ్ఞాన రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జగలింగం తత్పదమామి సదా శివలింగం శంభో శంకర నమః శివాయ. కొంచెం మధ్యలో కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చేసాం వీళ్ళకి. శివయ్యది కూడా పాట పాడాం. మా శివయ్య పాట పాడకుండా పూజ అనేది ఇన్కంప్లీట్. సో ఆయన పాట కూడా పాడేసాము. అందరికి ఇక్కడ కొంతసేపు చిన్ని అమ్మవారికి కాత్యాయని అమ్మవారికి కాత్యాయని అమ్మవారికి ఓకే. పార్వతీ పరమేశ్వరులకి పార్వతీ పరమేశ్వరులకి పార్వతీ పరమేశ్వరులకి. ఆఫ్టర్ మందీప్ వందన లలిత సహస్రనామం ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ధూపం అయితే అమ్మవారికి ఇచ్చేస్తున్నాను. లాస్ట్ అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా, సో అసలు మార్నింగ్ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు దీపం లలిత సహస్రనామం శివయ్య పాట ఇవన్నీ పాడిన తర్వాత ఇంకోసారి ధూపం ఇచ్చేస్తున్నాను. సో కర్పూర నీరాజనం పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు కూడా చదవడం అయిపోయింది. సో కర్పూర నీరాజనం కూడా చెప్పేస్తున్నారు. హారతి ఇచ్చేయడమే, హారతి ఇచ్చిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయినట్టే. మా అత్తాలు వీళ్ళందరూ హారతి పాట పాడడం స్టార్ట్ చేశారు. హారతి ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అయినట్టే. భవని మాయనివరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీహరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి చక్కని తల్లికి చంద్రహారతి అందరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాదేవి చక్కని తల్లికి చంద్రహారతి రవ్వల తలుపుల జ్యోతుల తల్లికి కర్పూరహారతి రవ్వల తలుపుల జ్యోతుల తల్లికి కర్పూరహారతి
శ్రీ లలితా శివజ్యోతి సర్వకామద శ్రీ గిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీ లలితా కాత్యాయని సర్వకామద శ్రీ లలితా కాత్యాయని సర్వమంగళ శ్రీ కాత్యాయని దేవికి జై కాత్యాయని దేవికి జై కాత్యాయని దేవికి కంప్లీట్ అయిపోయిన పూజ కర్పూరం ఇచ్చేసి అమ్మవారికి శివుడికి నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ నీరాజనం ఇచ్చేసాను హారతి తీసుకోమని. ఆఫ్టర్ దట్ పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడితో ఇంకా భోజనం చేయడానికి చాలా టైం ఉంది మాకు. సో అందుకని ఈలోపు రీల్స్ తెద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మా వాళ్ళు ఫుల్ ఎంకరేజ్మెంట్. నేను చేద్దామని అనడమే లేట్, మా వాళ్ళు ఇంకా చేస్తారు. 2 తెద్దామంటే వాళ్ళు 4 అంటారు. బాగా ఎంకరేజ్ చేస్తారు ఏం చేసినా. అలా కొన్ని ఫొటోస్ అండ్ రీల్స్ తీసుకున్నాము. ఈలోపు మా మమ్మీ చిన్నవి ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే ఫుడ్కి వీళ్ళు ప్రిపరేషన్ చేసేస్తుంది. ఇంకా ఫొటోస్ రీల్స్ అలా తీసుకున్న తర్వాత ఫుడ్ అంతా రెడీ అయిపోయిందని మా మమ్మీ చెప్తే మా మమ్మీ పాపం మార్నింగ్ నుంచి అలా చేస్తూనే ఉంది. వంటలన్నీ తను చేసింది. కానీ ఎవరైతే పూజ చేశారో వాళ్ళు మాత్రమే వడ్డించాలి. సో 7 మెంబర్స్కి పిలిచాను కదా. సో ఆ 7 మెంబర్స్కి అరిటాకులో దగ్గరుండి మనమే వడ్డించి వాళ్ళు కూర్చొని మళ్ళీ ఆకు నుంచి లేచే వరకు ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. సో అరిటాకులో భోజనం చేయడం చాలా బాగుంటుంది కదా, నాకు చాలా ఇష్టము. సో అందరికీ అరిటాకులు వేసేసి దగ్గరుండి నేనే అన్నీ వడ్డించాను. ఆ రోజు మా మమ్మీ చాలా వెరైటీస్ చేసింది. పూరి, పప్పు, అన్నం, అలా కూర, పులిహోర, రైస్ ఇలాంటివి కొన్ని ఐటమ్స్ చేసింది. పాపం తను మా నాన్నమ్మ కలిపి చేశారు. మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో నేను ఇక్కడ అందరికీ దగ్గరుండి నేనే వడ్డిస్తున్నాను. మనమే వడ్డించాలి కూడా. వాళ్ళ ఆకు నుంచి లేచే వరకు వాళ్ళు ఏం కావాలో, మన ఇంటికి వచ్చిన అతిథులు కాబట్టి వాళ్ళ అమ్మవారి స్వరూపాలుగా మనం ట్రీట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి దగ్గరుండి ఏం కావాలో వాళ్ళని నొప్పించకుండా హ్యాపీగా వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి వడ్డించాలి. వాళ్ళకి కడుపు నిండా తృప్తి నిండగా తినేలా మనం చూసుకోవాలి. అదే కదా మనస్ఫూర్తిగా భోజనం పెట్టడం అంటే. సో మా మమ్మీకి ఇలా ఎవరికైనా ఫుడ్ పెట్టడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ ఎవరికి ఇంటికి వచ్చినా సరే ఫుడ్ పెట్టకుండా వాళ్ళని పంపించేదే లేదు. నేను చిన్నప్పటి నుంచి చూసిన దగ్గర నుంచి. సో ఆ వైబే మాకు కూడా వచ్చిందేమో మేబీ. సో ఇక్కడ మా మమ్మీ చాలా ఐటమ్స్ చేశారు. అవన్నీ వడ్డించాను. మా అత్త ఇక్కడ భలే క్యాచ్ పెట్టుకుంది. పాపం దొండిపోయింది. మనకి మా నాన్నమ్మ ఈరోజు ఆయిల్ ఫుడ్ తిందు. సో పాపం తను పెరిగానే తింటుంది. సో అందరికీ వడ్డించేసాను మొత్తం అంతా. వాళ్ళందరూ చాలా బాగున్నాయి ఫుడ్ అనుకుంటూ తిన్నారు మంచిగా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పూజ ఎంత సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు కాబట్టి. నా వల్ల ఒక్కదాని వల్లే అవ్వదు, మొత్తం వీళ్ళందరూ కూడా సహకారం కూడా మనకు కావాలి. చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి అని అంటే వాళ్ళందరూ మంచిగా ఏది తప్పు ఏది రైట్ అని మనకు చెప్పే వాళ్ళు కూడా ఉండాలి, డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కూడా. వీళ్ళందరూ గైడెన్స్తో మంచిగా నన్ను పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. వీళ్ళందరూ వంటలు బాగున్నాయి అన్నారు. నేనైతే చేయలేదు, అమ్మ మా నాన్నమ్మే చేశారు ఇద్దరు. కానీ చాలా బాగున్నాయి అన్నారు. వాళ్ళు తృప్తిగా ఆనందంగా తింటుంటే ఇలాగా నా పూజ 7 వీక్స్ చేశాను. 8th వీక్లో ఉద్యాపం కలిపి చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు కడుపు ఫుల్ నిండిపోయింది నాకు ఆనందంతో. అందరూ బాగున్నాయని చెప్పేసి వీళ్ళు ఫుడ్ తిన్న తర్వాత అమ్మయ్య నా పూజ సక్సెస్ కంప్లీట్ అని చెప్పేసి అనిపించింది నాకు చాలా బాగా. అక్కడ అందరూ రివ్యూ ఇస్తున్నారు. పన్నీర్ చేసి నేను కాదు, మా అమ్మ మా నాన్నమ్మ. భోజనం చేసిన తర్వాత వాళ్ళకి తుడుచుకోవడానికి క్లాత్ కూడా ఇవ్వాలి మనమే. అది రెస్పెక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఇంటికి సాక్షాత్తు అమ్మవారిలో వచ్చి మన ఇంటికి వస్తే మనం ఎలా చేయి కడుక్కోవడానికి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తామో మనం అలాగే ట్రీట్ చేయాలి. అదే కాకుండా వాళ్ళు ఫుడ్ తిన్న ప్రతి ఆకు మనమే ఎత్తాలి. అది చాలా అమ్మవారికి పెట్టిన గంజం మనం ఎంత ఇష్టంతో తీస్తామో అంత ఇష్టంతో వాళ్ళకి పెట్టిన ఆకులన్నీ ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళే ప్రేమతో తీయాలి. సాక్షాత్తు అమ్మ
అమ్మవారు మన ఇంటికి వచ్చి భోజనం చేస్తే మనం ఎలా ట్రీట్ చేస్తాం, మంచినీళ్ళు ఇచ్చి దగ్గరుండి ప్రేమతో వడ్డించి తినిపించాలని చూస్తాము, అలాగే చేయాలి. ఆఫ్టర్ ద పూజ చేస్తారు కాబట్టి మనం తాంబూలం ఇవ్వాలి. నేను ఆల్రెడీ ముందు లాగ్లో చూపించుంటాను, పార్ట్ 1 చూడకపోతే చూడండి. దాంట్లో ఒక రిటర్న్ గిఫ్ట్ తాంబూలం. నెక్స్ట్ అది ఈ పూజకి మెయిన్ మ్యాండేటరీ 7 అప్పాలు 7 చెరుకు ముక్కలు నేను ఆ కవర్లో ప్యాక్ చేశాను. అలా ప్రతి దాంట్లో వచ్చిన వాళ్ళకి వాయనం ఇవ్వడానికి ప్రతి దాంట్లో 7 అప్పాలు అండ్ కొన్ని దానిమ్మ గింజలు అంటే అమ్మవారికి ఇష్టం కదా, అలాగే 7 చెరుకు ముక్కలు. ఫస్ట్ వాయనం నేను మా నానమ్మ తాతయ్యకి ఇస్తున్నాను. ఈయన మా తాతయ్య, మా నానమ్మ. సో ఫస్ట్ వాయనం వాళ్ళకే ఇస్తున్నాను. మా తాతయ్య కూడా వీడియో తీయమంటే భలే ఎంకరేజ్ చేస్తాను. నాకు చాలా మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో మా తాతయ్య తీశారు. ఎందుకు తీస్తున్నాం అలాంటివి ఏమంటారు, తీయమంటే మంచిగా తీస్తారు మా తాతయ్య కూడా. సో వచ్చిన ఇక్కడ మా అత్త మావయ్య, అసలు మా అత్తే వచ్చిందేమో అనుకున్నాను, కానీ ఎంత ఆనందం అంటే నాకు ఈ మాయ చాలా ఫేవరెట్. ఎందుకంటే నాకు చాలా విషయాల్లో గైడెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్తారు. నాకు నా స్టడీ అయిపోయిన తర్వాత నా జాబ్ విషయంలో కన్నా మా మావయ్య దగ్గరుండి నన్ను తీసుకొని వెళ్ళారు చాలా ఆటలకి. నాకు ఈ మావయ్య కూడా చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే చాలా దగ్గర నా హార్ట్కి కూడా. నాకు మా అత్తే వచ్చిందేమో అనుకున్నాను, కానీ మా మాయ కూడా వచ్చాడు. చూసారా ఎంత ఆనందపడిపోతున్నారు, అది ఒరిజినల్ ఆనందం. అది సొంత మేనకోళ్ళని కాదు నేను, కానీ నన్ను సొంత మేనకోళ్ళ లాగే ట్రీట్ చేస్తారు. నాకు ఏదన్నా మంచి జరగాలి అని కోరుకునే వాటిల్లో ఉండాలంటే ఈయన కూడా ఒకరు. నాకు ఇష్టం ఈ మావయ్య అంటే. మా మావయ్య మా డాడీ మా మావయ్య కూడా చాలా మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. సో నాకు ఏమన్నా గుడ్ న్యూస్ జరగాలంటే ఆయన కూడా ఒకరు. నాకు ఆయన కూడా వచ్చి తాంబూలం తీసుకుంటే చాలా హ్యాపీ వేసింది నాకైతే. తాంబూలం తీసుకుని వెళ్ళిపోతారేమో అనుకున్నాను, ఎందుకంటే మా మాయ ఎప్పుడు బిజీగా ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో కానీ ఫుడ్కి కూడా ఉన్నారు. నేను వెళ్ళి కొంచెం దగ్గరండి వడ్డించాను కూడా. మా మాట ఎక్కువ కూడా మా మావయ్యకి అలాంటిది భోజనం చేయడానికి వచ్చారు మా ఇంటికి. ఎక్కువసార్లు రారు కూడా, కానీ వచ్చినందుకు చాలా హ్యాపీ. తను మా అత్త, తను కూడా వచ్చింది. మా మమ్మీ హడావిడి ఫుల్ పాపం. వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా ఇచ్చితనమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పేస్తాం కదా, అలాగే ఇచ్చేసాను అనమాట అందరికీ. అలా చెప్తే చాలా బాగుంటుంది కదా, నాకు ఇష్టము అలా చెప్పి. మీలో ఎంతమందికి పూజలు ఇలా చేసుకుని ఇలా ఈ వైబ్ ఇష్టం? నాకైతే ఈ వైబ్ చాలా ఇష్టం. అలా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. 7 మెంబర్స్ దగ్గర కూడా అలాగే ఇచ్చాను మంచిగా. ఫోటోకి దిగలేదంట, సో మళ్ళీ తీసి పెట్టంటుంది, అందుకని మళ్ళీ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఇలా చెప్తారు కదా మీరు, సాక్షాత్తు కాత్యాయని దేవి. ఇలా చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి తాంబూలం అండ్ వాయినం ఇచ్చేసాను. చాలా బ్లెస్సెడ్ అనిపించింది ఆ రోజు. తను మా మమ్మీ ఫ్రెండ్, తనకు కూడా ఇచ్చేసాను. తను లేకుండా ఉండదు కదా, మా మమ్మీ ఫ్రెండ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు మా బాబాయ్ పిన్ని కూడా వచ్చారు. మా పిన్ని కూడా ఫుల్ హెల్ప్ఫుల్. ఆ రోజు నేను టైర్డ్ అయిపోయానంటే సాయంత్రం రా రీల్స్ తీసుకో, ఎంత మంచిగా రెడీ అయ్యావు కదా, రీల్స్ తీసుకో అని చెప్పేసి తెగ లాక్కొని మరీ తను తీసింది. తను కూడా హెల్ప్. మా బాబాయ్ కూడా నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాను, బయటికి తీసుకెళ్ళమంటే నాకు ఏమన్నా తేవాలంటే ఈ బాబాయ్ చాలా ఫాస్ట్గా వెళ్ళి తెచ్చేస్తారు. కొంచెం మొహమాటం ఎక్కువ, కానీ అడిగితే అస్సలు నో చెప్పరు దేనికి. మా పిన్ని కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది మాకు ప్రతి దాంట్లో. మా మమ్మీకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మాకేమన్నా కొంచెం ఎందులోనే హెల్ప్ కావాలన్నా సరే తొందరగా వస్తుంది కొంచెం. తను కూడా మంచిది. ఆఫ్టర్ దట్ అందరికీ తాంబూలాలు ఇచ్చేసాను. అందరూ భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ లాస్ట్లో కొన్ని రీల్స్ తీసేసుకొని ఎండ్ చేస్తాను, అంతే. బాయ్ బాయ్. Thanks for watching. Like, comment, share and subscribe and click the bell icon. Bell icon click చేస్తే notifications అన్నీ మీకు వచ్చేస్తాయి. And stay tuned for next video. Bye bye.